ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము, ప్రియమైన దేవుని సంగమా, నీ హృదయంలో ఉన్న ఆలోచనలను తీసివేసుకో. నీ హృదయంలో ఏమైతే చెడు తలంపులు ఉన్నాయో అవి తీసేసుకో. అప్పుడే నువ్వు నాతో స్నేహం చేయగలుగుతావు. అప్పుడే నువ్వు నాతో సాంగత్యం చేయగలుగుతావు. అప్పుడే నువ్వు నాతో ఉండగలుగుతావు అని చెప్తున్నాడు. అవి ఏమనగా మార్కు సువార్తలో 7వ అధ్యాయము 21వ వచనములో ఉంటుంది. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి, అంటే మన హృదయంలో నుంచి ఏమైతే వస్తున్నాయో దురాలోచనలు అంట, జారత్వములు అంట, దొంగతనములు అంట, నరహత్యలు అంట, వ్యభిచారములు అంట, లోభములను, చెడుతనములను అంట, హృదయమును, కామ వికారమును, మత్సర్యమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, 12 రకాలుగా మన హృదయంలో ఉన్నాయి. కాబట్టి ఈ రకాలన్నీ నీ హృదయంలో నుంచి తొలగించుకో అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవునితో ఇష్టం ఉంటే సరిపోదు. దేవుడు అంటే నువ్వు చాలా రకాలుగా నువ్వు భక్తిగా ఉంటే సరిపోదు. ఇవన్నీ నీ లోపములను నీ హృదయంలో నుంచి తొలగించుకుంటేనే దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. అప్పుడే నీది పరిపూర్ణమైన భక్తి అవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో ఈరోజు దేవుడు మనతో చెప్తున్న వాగ్దానము, నీ హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. నీ దేహమును ఎలా శుభ్రపరచుకుంటున్నావో నీ హృదయాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు 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 అని స్తుతిగానాలు చేయబడుతున్న అతి పరిశుద్ధుడు. కాబట్టి ఆయన చెంతకును చేరాలంటే నీ హృదయాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్తున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడానికి వందనాలు, స్తుతులు నాయనా. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానాన్ని ఇచ్చావు నాయన. అందరిని బట్టి కృతజ్ఞత స్తుతులు ప్రభువా. యేసురాజా, ఇదిగో నాయన, మాలో ఉన్న లోపాలను తొలగించుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని, ఈ ఉదయకాల సమయంలో మేము హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని లోపాలను చూపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను.